శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసము ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉన్నది. ఈ ఆగస్టు మాసంలో గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 2వ తారీఖు నుండి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 5 ఆగస్టు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 5 ఆగస్టు నుండి 22 ఆగస్టు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22 నుండి మాసాంతం వరకు కూడాను సింహరాశిలో సంచరిస్తున్నాడు. గురువు కర్కాటక రాశి అయినటువంటి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతోంది. శుక్రుడు 1వ తారీఖు నుండి కన్యా రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రించి సంచరిస్తూ ఉన్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 9 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ ఆగస్టు మాసంలో అనే విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఆగస్టు మాసంలో ముఖ్యంగా పురుషులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 17వ తారీఖు వరకు 7వ స్థానం, తదనంతరం 8వ స్థానం, ఈ 2 స్థానాలలో సంచారం కూడాను సూర్యుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కుజుడు మట్టుకు అనుకూలంగా ఉన్నాడు, 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. బుధుడు 6, 7, 8 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు 7వ స్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు మకర రాశి వారికి. శుక్రుడు భాగ్యస్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శని 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహువు 2వ స్థానంలో ప్రతికూలము, కేతువు 8వ స్థానంలో ప్రతికూలము. ఈ విధంగా ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే శుభ అశుభ స్థానాలను మనము లెక్కలోకి తీసుకొని నెట్టి ఎఫెక్ట్ చూసినట్టయితే మకర రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. 70-75% అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. దాన్ని సద్వినియోగపరచుకోవడం చాలా ముఖ్యం. ఇక ఫలితాలను మనము విశ్లేషించి చూసినట్టయితే గురువు ఉచ్చ స్థానంలో 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కనుక వివాహ ప్రయత్నాలలో ఉన్నటువంటి వాళ్లకు చాలా కలిసి వస్తుంది. వివాహము నిశ్చయమవుతుంది. వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు భాగస్వాములతో చాలా అనుకూలత, అన్యోన్యత పెరుగుతుంది. ఇకపోతే వివాహం కొరకై ప్రత్యేకంగా చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు ఈ మాసంలో శుభవార్త వింటారు. మంచి జరుగుతుంది. మంచి సంబంధాలు వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. జీవిత భాగస్వామితో సంతృప్తిగా ఉంటారు. భర్తతో సంతృప్తిగా ఉంటారు. భార్యతో సంతృప్తిగా ఉంటారు. శత్రువులపై విజయము చేకూరే అవకాశాలు ఉన్నాయి ఈ ఆగస్టు మాసంలో. పోటీ పరీక్షల కొరకై ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు విజయ సూచనలు అధికంగా ఉన్నాయి ఈ మాసం లోపల. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. వాళ్ళ ఉద్యోగం లోపల, శాలరీ లోపల పెంపుదల బాగా కనబడుతుంది. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను అనుకూలంగా ఉంది ఈ మాసం.
ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది, ధైర్యంతో మీరు నిర్ణయాలు తీసుకుంటారు. ఇకపోతే అదృష్టంపై ఆధారపడి చేసేటువంటి పనులు కూడాను మీకు బాగా కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు యోగిస్తాయి. విదేశంలో స్థిరంగా ఉండడానికై చేసేటువంటి ప్రక్రియల లోపల కూడాను మీకు ఈ పర్మనెంట్ రెసిడెన్సీ ఇలాంటి వాటి లోపల కూడాను మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, కన్సల్టెన్సీలు నడుపుతున్నటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను బాగా కలిసి వస్తుంది. అయితే అష్టమ సూర్యుడు 17వ తారీఖు తర్వాత ఉన్నాడు గనక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యంపై కొంత మనస్సు నిలపండి. పెట్టుబడుల విషయం లోపల కూడాను జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో అనవసరమైనటువంటి చర్చలు చేయకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే మీరు చర్చిస్తూ ఉన్నట్టయితే అందరూ కూడాను హ్యాపీగా ఉండేటువంటి అవకాశము, వాతావరణం కూడాను ఉంటుంది. బుధుడి యొక్క సంచారం మూలకంగా వ్యాపారం లోపల కొత్త ఒప్పందాలను మీరు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు మీకు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాల లోపల కూడాను మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి యాత్రలు చేపడతారు. పుణ్యక్షేత్రాలు, నదీ స్నానాలు ఆచరించేటువంటి సమయం ఈ ఆగస్టు మాసం. ఓవరాల్గా ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగానే ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఈ మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఈ ఆగస్టు మాసంలో కనబడుతున్నాయి. సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము చాలా ముఖ్యం. ఆ గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉండడము, గోచార రీత్యా మనకు ప్రతికూల స్థానాలలో సంచరించడము, ఇది ఒక్కటే పూర్తి ఫలితాలను నిర్ణయించకపోయినప్పటికీ చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రధానంగా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. చంద్రుడు మనస్సుకు కారకుడు. మనస్సే అన్నిటికీ కూడాను కారకం. మనము భావిస్తే ఒక విషయము మంచి అనిపిస్తుంది, మన భావన వారిపై విపరీతంగా ఉన్నట్టయితే అది విభిన్నంగా ఉంటుంది. కాబట్టి మనస్సు చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తుంది గనక చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థితిలో ఉన్నారు అనేదే మనం ప్రధానంగా గోచారంలో చూస్తుంటాం. అయితే ఇదే కాకుండా జన్మ సమయం లోపల ఉన్నటువంటి గ్రహస్థితిని కూడాను మనం లెక్కలోకి తీసుకోవాలి. ఆ జన్మ సమయంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, మిత్రస్థానాలలో, శత్రుస్థానాలలో, సమస్థానాలలో ఉన్నారా, ఈ ముఖ్యమైనటువంటి గ్రహము సంచరిస్తున్నటువంటి రాశి ప్రతికూలంగా ఉన్నప్పటికీ పుట్టిన సమయం లోపల అష్టక వర్గులో అధికమైనటువంటి పాయింట్స్ను కలిగి ఉన్నట్టయితే మనకు కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ను మనము లెక్కలోకి తీసుకొని ఫలితాలను నిర్ణయించడము అనేటువంటిది శాస్త్రబద్ధం. కాబట్టి గోచార ఫలితాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ముఖ్యంగా గురువు విషయమై ఆలోచించినట్టయితే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము, గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకుంటే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రులు ప్రథమ గురువులు. జన్మతో మనకు అన్నీ నేర్పినటువంటి వాళ్ళు ప్రప్రథమంగా తల్లిదండ్రులు. కాబట్టి వాళ్లకు సపర్యలు చేయడము, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయమై మనము మనస్సు నిలపడము, బాగోగులను చూసుకోవడము, ఇవి చాలా ప్రధానమైనటువంటిది. తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి, ఆంజనేయ స్వామిని కొలవండి, శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి.
రాహుకేతులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి, అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేయండి. దుర్గా సప్తశ్లోకి అనేటువంటిది మీకు చాలా ఉపయోగపడుతుంది. దాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అందులో ఉన్నటువంటి 7 శ్లోకాలను మీరు ప్రతినిత్యము కూడాను చదవడం మూలకంగా భయము, ఆందోళన ఇవన్నీ కూడాను దూరమైపోయి మీకు విజయము చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని మీకు ఆ అమ్మవారు మీ లోపల నెలకొల్పుతారు కాబట్టి అది చేయండి. గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఇలా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి కర్తవ్యము భగవంతుణ్ణి సందర్శించుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, స్తోత్ర పారాయణాలు చేయడము. తద్వారా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావము తగ్గుతుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. దీన్ని మీరు ఆచరించండి. శుభం.